ఇవి ఫ్రెష్ మామిడికాయలండి, నేను తోట నుంచి తీసుకొచ్చాం. ఇక పొద్దున్నే బాగా నీళ్లు పోసేసి శుభ్రంగా కడిగాం. ఇది పచ్చడి కాయ అనమాట. అసలు కాయ నోట్లో పెట్టుకోలేకపోతున్నాం, నారగాను పుల్లగా అంటే పుల్లగా ఉంది. స్పెషల్గా అక్కడ ఉన్న చెట్లన్నింటిలో చెప్పింది ఈ కాయతో పచ్చడి పెడితే చాలా బాగుంటుందని. పచ్చడి కాయ ఇవన్నీ కూడాను 50 కేజీలు తీసుకున్నాం. 50 కేజీల్లో నుంచి కొన్ని ఈ సోనా టైప్లో ఉన్నాయి. దీంతో మనం వేరే ఐటమ్ ఉంది చేసేది, అది చేసుకుందామని పక్కన పెట్టేసా. సో ఇవి ఇట్లా ఉంటే ఈ షేడ్లో ఉన్న పండిన కాయలు పచ్చడికి పనికిరావు. అందుకని మనం 50 కేజీలు తీసుకున్నా 100 కేజీలు తీసుకున్నా మనం ఈ పండు అనేది లేకోకుండా చూసుకోవాలి. కాయ చూసారా మొత్తం ఇలా పచ్చిగా మంచి కాయలండి. సైజు కూడా ఇప్పుడు మీరు ముక్క కొట్టారనుకోండి ఈ సైజు ముక్క వస్తుంది. ఒక్క ముక్క వేసుకుందన్నా బాగుంటుంది. ఇవి చెట్టుకు పండిన కాయలు. ఆ తోటలోని చెట్లకు పండితే నిన్నే అసలు తీసుకొచ్చేటప్పుడు ఒక 20 కాయలు తీసుకొచ్చి తలా కొంచెం కట్ చేసి ఇచ్చి కొన్ని రాత్రి పెరుగన్నంలో తిన్నారు పిల్లలు. మనం ఆ డైట్లో ఉన్నాం కదండి, ఇవన్నీ చూస్తాం తప్ప తినం. ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారా? ఇవి మామిడికాయ పచ్చడి పెట్టడానికి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి, వెజ్ పికిల్స్ ఉన్నాయి, మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ఉన్నాయి. వీటితో పాటు టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, అన్ని రకాల వెజ్ పచ్చళ్ళు ఉన్నాయి. వీడియోకి నేను మెనూ ఇస్తున్నాను, చక్కగా చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. దీంతో పాటు గరం మసాలా పౌడర్లు, చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి. ఒక కిచెన్కి ఒక లేడీకి ఏం కావాలో అవన్నీ A to Z నేను మీకు రెడీ చేసి మీ ముందు పెడుతున్నాను. చక్కగా మెసేజ్ చేసి బుక్ చేసుకోండి.